అమ్మగారు కాఫీ. ఇక్కడి నుంచి బయట పడలేం అమ్మగారు. ప్రాణం పోయినా ఆ శవాన్ని తీసి నీళ్ళలో పడేస్తారు. నేను బయటపడాలి సరోజా. నా కుటుంబాన్ని కాపాడుకోవాలి. కాఫీ తాగండి అమ్మగారు. అది పాత రేడియో కదా, ఒకసారి తీసుకురా. ఆ రేడియో పనిచేయదమ్మగారు, పాడైపోయింది. పర్వాలేదు, నువ్వు తీసుకురా. అలాగేనమ్మా. ఇక్కడ పెట్టు. బ్యాటరీస్ ఉన్నాయా? లేవమ్మా. సరే, ఒక వైర్ తీసుకురా. సరేనమ్మా. అమ్మగారు తీసుకోండి. అది పాత రేడియో అమ్మా, పనిచేయదు. అమ్మగారు పనిచేస్తోంది. సిగ్నల్ సరిగ్గా లేవనుకుంటా. ఆకాశవాణి గుంటూరు. అమ్మా, మనం ఎక్కడున్నావమ్మా? చుట్టూ నీళ్లు. అర్థమైంది. రేడియో స్టేషన్ ఫ్రీక్వెన్సీని బట్టి చూస్తే మనం నాగార్జున సాగర్ దగ్గరలో ఉన్నాం. చుట్టూ నీళ్లు, నీళ్లు దాటితే అడవి. పార్వతి, నా శ్రీమతి, ఇప్పుడైనా నీ మొహంలో నవ్వు చూడొచ్చా? ఏయ్, నిన్ను నవ్వమన్నాను, వెక్కిరించమనలేదు. నేను నవ్వినాను పెద్దబాబు గారు. అలా నవ్వకూడదు. నవ్వితే బుగ్గలకు సొట్టపడాలి. ఈ గిన్నెతో కుట్టాలంటే సొట్ట పడతాది. దాడి చేయకుండా ఏదైనా చెయ్యి. ఆకలేస్తుంది. అట్టేయమంటారా? లేదంటే బ్రెడ్ ఉడికించిన గుడ్డు అట్టుకొస్తాను. స్నాక్స్ ఏం సరిపోతాయి. అలాగని టిఫిన్ కూడా వద్దు. ఫుల్ మీల్స్ కావాలి. అదేంటది? అంటే అది అంటే ఏంటి చెప్పండి. అంటే అది అది అదన్నమాట. అదా? ఏది? అదేనమ్మా. ఏమీ తెలియనట్టు అడుగుతావేంటి? ఓ కుక్కరా? ప్రెషర్ ఎక్కువయ్యి బుస్సుమంటుంది. 3 సార్లు ఈల కుట్టినప్పుడు దించాలి పెద్దబాబు గారు. అయినా దాని గురించి మీరెందుకు అడుగుతున్నారు? రామచంద్ర, పట్టపగలు మాట్లాడితే నీకు అర్థం కాదనుకుంటా. రాత్రి ఒక్క మాట అంటే చాలు, చప్పుమని నోరు మూసేస్తావు. ఏమంటున్నారు మీరు? మల్లెపూలు తెప్పించి ఫ్రిడ్జ్లో పెట్టాను. నువ్వు తొందరగా ఈ పనులన్నీ ఫినిష్ చేసుకుంటే. ఇంకా ఆపండి. ఇంకా డొంక తిరుగుడెందుకు? ఆ మాటలు మాట్లాడకుండా ముందు నేను చెప్పేది వినండి. వింటాను, చెప్పు. మీ సెయ్యిట్ ఇవ్వండి. ఈ సంటోడికి జరగాల్సిన శుభకార్యాన్ని జరిపిస్తారా అని అడుగుతున్నాను పెద్దబాబు గారు. పార్వతి. అవును పెద్దబాబు గారు.
గనిగాడు తప్ప నాకంటూ పుట్టింటోళ్ళు ఎవ్వరూ లేరు. మా అమ్మే గనక ఉండుంటే సీర గాజులు సారే అట్టుకొచ్చి శ్రీమంతం జరిపించేది. అఖిలాంటి, మీరు తప్పించుకోవాలని చేసిన ప్రయత్నం నన్ను అడవుల పాలు చేసింది. చెప్తానిప్పుడు, వదలను. వేడినీళ్ళు తీసుకొచ్చి కాపడం పెట్టమంటారా అమ్మగారు? పర్లేదు సరోజమ్మ, ఈ బాధని తట్టుకుని బతుకుతాను. నా కోసం చాముండేశ్వరి వాళ్ళు వస్తారు. ఎవరొచ్చినా సరే మనం తప్పించుకోవడానికి దారి దొరికినట్టే కదా. చెప్పింది గుర్తుంది కదా? గుర్తుందమ్మగారు. జాగ్రత్త. సరే అమ్మా. ఏయ్, వెళ్ళి నీళ్లు తీసుకురా. ఆంటీ, తప్పించుకోవాలని చూస్తున్నారు కదా. ప్రయత్నాలు బాగానే ఉన్నాయని మెచ్చుకోమని మా చాముండేశ్వరి ఆంటీ చెప్పారు. నాకెలా తెలిసిందనా? మీరు సంతకాలు పెట్టిన చెక్కుల వెనుక మామ్ ఈజ్ నాట్ దేర్ అని రాసి పెట్టి హింట్ ఇచ్చారు కదా. ఆ చెక్కులు పెదబాబుకైతే అందాయన్నమాట. కానీ చాముండేశ్వరి మేనేజ్ చేసి ఉంటుంది. ఏంటి ఆలోచిస్తున్నారంటీ? పాపం బాగా డల్ అయిపోయారు. అందుకే మీకోసం మందులు, ఇంజెక్షన్స్ అన్ని తీసుకొచ్చాను. మిమ్మల్ని కాపాడేది మీ ఫ్యామిలీ కాదు, ఈ మందులే. ఇవి నేను ఇవ్వాలి అంటే నేను చెప్పినవి మీరు చెయ్యాలి. కొన్నిటికి ఒప్పుకొని తీరాలి. ఏంటది? ఘట్టమనేని సామ్రాజ్యాన్ని పతనమయ్యేలా చెయ్యాలంటే రాజముద్ర లాంటి మీ వేలి ముద్ర వెయ్యాలి. జాగ్రత్త అమ్మగారు. ఏం పర్వాలేదు. బోట్ వచ్చేలోపు మనం అక్కడికి చేరుకోవాలి. పద. అంటే సర్వెంట్ సరోజని కూడా మార్చేశారా ఆంటీ? దాని ద్రోహాన్ని, మీ తెలివితేటల్ని నేనిప్పుడు చిత్తు చేస్తాను. మీరు అడవి దాటేలోపు వస్తాను. మీరు బోటుని చేరకుండా చేస్తాను. హ! బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారానే స్ట్రాంగ్ రూమ్ లాక్ ఓపెన్ చేయగలమంటే అఖిలాండేశ్వరి అక్కడి నుంచి రావాలి.
నీలాంబరి తనని ఒప్పించడం అనేది జరగని పని. అఖిలాండేశ్వరి తల అడ్డంగా ఊపడమే గెలుపు అనుకుంటుంది. శాటిలైట్ మొబైల్ నుంచి నీలాంబరి కాల్ చేస్తుంది. అఖిల, చెప్పండి. బ్రో, ల్యాప్టాప్ కార్డ్ రీడర్ కూడా తీసుకొచ్చా. చిన్నబాబు ల్యాప్టాప్ తీసుకొచ్చేసాడే. ఇప్పుడు ఆ మెమోరీ కార్డ్ ఎత్తేయడం ఎలా? అఖిల వాయిస్ అది. అఖిల, మామ్, అఖిల, మామ్, మామ్, అయ్యో, అఖిల, మేడం, అఖిల, ఏమైంది అఖిల? ఏమ్మా? అమ్మా, ఏమైంది? అమ్మా, అమ్మా, అరే ఓకే, ఏమైందమ్మా? అఖిల, అమ్మా, అఖిల, అమ్మా, ఏమైంది? బంగారం, ఏం చేస్తున్నావు? మ్యాగజైన్ చదివేశావా? అంటే నువ్వు డిస్టర్బ్ చేద్దావు కదా, నీకేమైనా కావాలేమని అడుగుదామని వచ్చాను. చెప్పు, వాట్ డూ యూ వాంట్? నిజం. చెప్పు, దేని మీద ఏమంటావు? నీ తల మీద ఏమంటావు, నా తల మీద ఏమంటావు? చెప్పు బంగారం, వేసేద్దాం. ఆ స్విచ్ వై చెప్తాను గాని. ఓకే. అయ్యో మావా, ఏమైంది? ఇలా కూర్చో. ఏమైంది మావా? బంగారం, నేను వేయమంది ఆ స్విచ్, నువ్వు ఈ స్విచ్ వేశావు. చిన్న పొరపాటు చేసినా పెద్ద శిక్ష పడుతుందని అర్థం చేసుకో. బంగారం, ఇది కక్ష సాధింపు కాదు కదా? చచ్చా, అలా ఎందుకు చేస్తాను మావా? నాకెందుకో డౌట్ గా ఉంది. నా చెయ్యి పట్టుకునే చేతిని ఇంకొకరి చేతిలో పెట్టడం చూశాన్రా. అందుకే ఇక నువ్వు ఎక్స్ట్రా చేయకుండా కరెంట్ షాక్ తో జలకిచ్చాను. నీ చూపులో ఏదో తేడా ఉంది బంగారం. నా చూపులో కాదు, నీ చూపులోనే ఏదో తేడా ఉంది. సరిగ్గా చూసుకో, సరి చేసుకో. లేదనుకో ఈసారి కరెంటు దెబ్బకు చచ్చి ఊరుకుంటావు. వెళ్ళు. నేనేం తప్పు చేశానబ్బా?
జాగ్రత్త అమ్మగారు. ఏం పర్వాలేదు. బోటు వెళ్లేలోపు మనం అక్కడికి చేరుకోవాలి. పద. అమ్మగారు, ముందు నేను వెళ్తాను అమ్మగారు. ముళ్ళు గుచ్చుకుంటే నాకే గుచ్చుకుంటుంది. నాకు కాపలాగా ఉన్నదానివి ఇప్పుడు నాకు సాయం చేస్తున్నా. నీ కుటుంబాన్ని నేను ఆదుకుంటాను. పూల మీద నడిచిన వాళ్ళు ఇలాంటి అడవిలో నడవాల్సి వచ్చిందమ్మా. ఏయ్ సరోజా, మీరు ఈ అడవిలో నుండి బయట పడలేరు. ఏయ్ సరోజా, మెల్లగా నడవండమ్మా. నొప్పి ఎక్కువ అవుతుంది సరోజమ్మా. ఒక్క నిమిషం ఇక్కడే ఉండండమ్మా. నేను వెళ్ళి పసరాకులు తీసుకొస్తాను. మీరిక్కడే ఉండండి. అలాగే. విశ్వాసం లేని కుక్క. నా పనయ్యాక నిన్ను వదిలేస్తానన్నాను కదా. నా పని పాడు చేసినందుకు నీ ప్రాణాలు వదిలేసాయి. సరోజా, సరోజమ్మా, సరోజమ్మా, ఎక్కడున్నారా ఆంటీ? సరోజ చచ్చింది. ఎక్కడున్నారంటీ? మీరు నా నుంచి తప్పించుకోలేరు. మిమ్మల్ని చంపైనా సరే మీ వేలి ముద్రలు తీసుకుంటాను. మామ్కి నేరుగా చెప్పకముందే మాట తీసుకోవాలి, కానీ అది కోరికని చెప్పాలో కండిషన్ అని చెప్పాలో తెలియట్లేదు. శ్రీమంతాన్ని అడ్డు పెట్టుకుని అబద్ధాలు ఆడతారు శనిబాబు గారు. తప్పదు వదినా. మామ్ మాట ఇచ్చాక మీరే చెప్పొచ్చు. ఎలాగైనా అఖిలను ఒప్పించాలి. ఈ విషయాన్ని దాచిపెట్టినా ఎన్నో రోజులు దాగదు. కానీ ఆంటీ ఎలా రియాక్ట్ అవుతారో ఊహించలేకపోతున్నాం అంకుల్. సీమంతం అయితే మా ఇద్దరికి జరగాలి. ఏం ఆలోచిస్తున్నావు పెద్ద బాబు? శుభకార్యం జరపడం అంటే అమ్మకు చాలా ఇష్టం. అందరికంటే ముందుగా లేచి తోరణాలు కట్టించి అరటి బొదులు పెట్టించేది. తెల్లవారక ముందే పండగ మొదలయ్యేది. కానీ ఇప్పుడు శుభవార్త చెప్పడానికి కూడా మనం వెనకడుగు వేస్తున్నాం. నిజం చెప్పినా శ్రీమంతం జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు పెద్దబాబు గారు.
ఆశీర్వాదానికి బదులు ఆవేశం చూడాల్సి వస్తుందని పార్వతి ఆందోళన పడుతోంది. అంతే కదా అయ్యగారు, ఈ పని మనిషి ఈ ఇంటికి వారసునిచ్చినా ఈ ఇంటి కోడలుగా ఉంటుందో లేదో. అలా మాట్లాడుకు పార్వతి. అమ్మగారి కోపానికి నేను బలవుతాను, లేకపోతే నా బిడ్డని హొక్కేసి నన్నేదైనా చేయమని అడుగుతారో తెలీదు. పార్వతి, కంగారు పడద్దమ్మా. అనర్థం జరగాలని ఉంటే ఇన్నాళ్ళు ఆగేవాళ్ళమే కాదు. నొప్పి తగ్గాలంటే టాబ్లెట్ వేసుకుని కాఫీ తాగాల్సిందే. హలో, మిస్టర్ దేవా, గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. మీ మిస్సెస్ కి 5th మంత్ స్కానింగ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు బేబీకి ఎన్ని వారాలు నిండాయో చెప్తారా? ఫైల్ చూసి చెప్తాను డాక్టర్. 1 minute. పార్వతి, వెళ్ళి హాస్పిటల్ ఫైల్ తీసుకురా. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది అనుకోలేదు డాడ్. పెద్దబాబు, ఏదో ఒక రోజు చెప్పక తప్పదు కదా. అదే ఈ రోజు చెప్తున్నాం అనుకో. నిజమే డాడ్, కానీ ఇంటికి వారసుడు వస్తున్నాడని మనం చెప్తే బాగుంటుంది, కానీ ఇంకెవరి ద్వారానో అమ్మకి తెలిసిపోయింది. అమ్మగారి గదిలో నుండి చెక్ బుక్ తీసుకొస్తేనే దొంగ అని ముద్ర వేశారు. ఇప్పుడు కడుపులో బిడ్డని మోస్తున్నానంటే ఇది కూడా దొంగతనమే అంటారే గారు. వదిన, అమ్మ ఆవేశంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే బలయ్యే వాళ్ళు మమ్మల్ని కూడా చేర్చమని తెగేసి చెప్తాం. అవును బావా, నా కడుపులో బిడ్డ మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను, మీకోసం ఏదైనా చేయడానికి మేము వెనకాడము. అఖిల, నేను చెప్పేది నేను విన్నది నిజమేనా పార్వతి? అమ్మా, నేను చెప్పేది ఒకసారి వినమ్మా. చెప్పాల్సింది నువ్వు కాదు పెద్దబాబు. అమ్మగారు, పిలవకు, సమాధానం చెప్పు. భవానీ అన్నది నిజమేనా? అవునమ్మగారు. అంటే నువ్వు నాకిచ్చిన మాటని తప్పి, నెల తప్పి, ఆ విషయాన్ని కప్పి ఇంట్లోనే తిరుగుతున్నావన్నమాట.
మాట తప్పితే ప్రాణాలతో ఉండను అని చెప్పేదానివి ఇంకో ప్రాణాన్ని ఎలా మోస్తున్నావు? మామ్, ఎందుకలా మాట్లాడతావు? ఆంటీ, పార్వతి తల్లి కాబోతోంది. నన్ను మోసం చేసి తల్లవుతుంది. ఆ మాట చెప్పరే. నా కొడుకు ఎప్పుడు ఎదురు తిరగడు, కానీ ఇప్పుడు పార్వతి కడుపులో ఉండే బిడ్డ నా ఎదురుగా ఉండి నన్ను వెక్కిరిస్తోంది. నిన్ను అవమానించాలని కాదమ్మా, నా పార్వతిని బతికించుకోవడానికి అలా చేశాను. తను ఏ తప్పు చేయలేదమ్మా, నేనే తప్పు చేశాను. తప్పని ఎలా అంటారు పెద్దబాబు? నువ్వు పార్వతి భార్యాభర్తలు. దంపతులిద్దరి సంతోషాన్ని అడ్డుకునే వాళ్ళకి అది అర్థం కాదు. మీరు నన్నే అంటున్నారని అందరికీ అర్థమైంది. అమ్మా, అపార్థం చేసుకోవద్దు. ప్రేమించుకున్న మమ్మల్ని ఆ దేవుడే ఒకటి చేశాడు. గుళ్ళో పెళ్లి చేసుకున్నా అమ్మ ఒప్పుకునేదాకా చెప్పకూడదని ఆగం. ఏది కావాలని చేయలేదమ్మా. మా నుదుటిన రాసిన రాత ప్రకారమే ప్రతిదీ జరిగింది. ఆ దేవుడు రాసిన రాతను మీరు ఫాలో అవ్వచ్చు, కానీ ఏం చెప్తున్నారు పెద్దబాబు గారు? నా బిడ్డని ముద్దాడాలనుకుంటున్నాను పార్వతి. బయటేమో పెద్దబాబు గారి గిలిగింతలు, లోపలేమో నా బాబు కేరింతలు. బిడ్డకు ముద్దు పెట్టాక వెంటనే తల్లికి కూడా ముద్దు పెట్టాలంట. లేకపోతే దిష్టి తగులుతుందంట. అట్ట చెప్పి నాకు ముద్దెట్టాలనుకుంటున్నారు కదా, దొంగ దొంగ. సరే అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ కి శ్రీమంతం గురించి చెప్పడానికి వెళ్ళింది. తిరిగి వచ్చేలోపు ఈ ఇంట్లో సంబరాలు మొదలవ్వాలి. నేను చేస్తాను, మీరట్టా ఉంటే చాలు. ఇలాంటప్పుడు శ్రమ తీసుకోకూడదు పార్వతి. మీరట్టగని నా కాలు చేతులు కట్టేకండి. అమ్మగారు వచ్చి సంతోషంగా ఇల్లు చూడాల. మిర్చి లైట్లు, ఫ్లవర్స్, బెలూన్స్ అన్ని తెప్పించండి. ఇల్లు ఫంక్షన్ హాల్ లా మారిపోవాలి. మేక్ ఇట్ ఫాస్ట్, సరేనా? మహి, ఎందుకురా ఇంత హడావిడి ఆర్భాటం? బ్రో, ఇంత ఎగ్జైట్మెంట్ కళ్ళ ముందు కనిపించేలా చెయ్యాలి. మామ్ వచ్చి చూస్తే ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉండి ఈ సంబరాలన్నీ మిస్ అయినా అనుకోవాలి. అవును బావా, ధూమ్ ధామ్ గా చేద్దాం. పార్వతి, నీకెన్ని వంటలొచ్చో అన్నీ చేద్దాం. నీకు నేను హెల్ప్ చేస్తాను, సరేనా? నేను కూడా చెయ్యి వేస్తాను కోడలా. హ్యాపీ డేస్ లో పాట పాడుకుంటూ అన్నీ చేసేద్దాం. తిండి గురించి మాట్లాడగానే పిన్నికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది, చూసారా? ఆడని ఆకిపోయేటి చంద్రముఖి, ఇడికిరా. పర్వాలేదు పార్వతి. అబ్బా రామ్మా చంద్రముఖి, అక్క ఆ రోజు అలా అన్నది కాని ఇప్పుడు కూడా నీ మీద కోపమే ఉండదు. రా, ఇప్పుడు నువ్వు కూడా ఈ ఇంటి మనిషివే, రా. అవును, నువ్వు కూడా ఈ ఫ్యామిలీ మెంబర్వే, రా. వీడు ఓవర్ చేస్తున్నాడు.
చంద్రముఖిని ఫ్యామిలీ మెంబర్ అనటంలో వీడి ఉద్దేశం ఏంటో త్వరలోనే బయట పెట్టాలి. ఓ అందరు ఇక్కడే ఉన్నారా? అమ్మ వచ్చేలోపు ఇంటిని డెకరేట్ చేయాలని హడావిడి చేస్తున్నారు నాన్న. గుడ్ మీరు రావడమే లేట్ అయింది. పెద్దబాబు, సిద్ధాంతి గారు పూజ పూర్తయ్యేదాకా ఉండమన్నారు. ఇదిగో ప్రసాదం కూడా ఇచ్చారు. పార్వతి ఐశ్వర్యులిద్దరినీ తినమని చెప్పారు. కడుపులో పెరిగే బిడ్డకి మంచిది అని చెప్పారు. నేను తినకూడదా బావగారు? వద్దన్నారు. దేవ మహిళిద్దరూ తినొచ్చని చెప్పారు. భార్యాభర్తలిద్దరూ తినాలని చెప్పారు, అంతే కదా? పెద్దబాబు, చిన్నబాబు, మీరు మీ పెళ్లాలకు గదుల్లోకెళ్లి తినిపించడం కాదు, ఇప్పుడే ఇక్కడే తినిపించాలి. ఇక్కడేనా? ప్రసాదం చాటుగా వెళ్ళి తింటారా ఏంటి? మాకు తినిపించి మీరు కూడా తినండి. చంద్రముఖి ఎలా తినిపించాలన్నదే నా టెన్షన్. తీసుకో నాన్న, పార్వతి తినిపించు. తిను పార్వతి. బిడ్డ క్షేమం కోసం సిద్ధాంతి గారు పూజ చేశారు. మహి, నువ్వు కూడా తినిపించరా? బ్రో వదినకి తినిపించాక నేను ఐశ్వర్యకి తినిపిస్తాను డాడ్. పెద్దబాబు, పార్వతికి తినిపించు నాన్న. మహి, తీసుకో నాన్న, ఇవ్వు. చిన్నబాబు, కమాన్.